సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశాఖ మద్దిలపాలెం హైవేకి ఆనుకొని ఉన్నటువంటి చైతన్య నగర్లో ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా 10 కార్లను 2 వ్యాన్లను ధ్వంసం చేసి తీవ్రమైనటువంటి భయాందోళన వాతావరణాన్ని అయితే సృష్టించారని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరిని కదిలించినా ఇది ఖచ్చితంగా గంజాయి బ్యాచ్ పనే అంటున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఇక్కడ విచ్చలవిడిగా మైనర్లే సుస్పష్టంగా వాళ్ళంతా చెప్తున్నారు. 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులే ఇక్కడ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వచ్చి వెళ్ళిపోయే వారిని కూడా డబ్బులు ఇస్తారా లేకపోతే చంపేయమంటారా అని బెదిరిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, పాపం కొత్త కారు, ఎంతో ఇష్టంగా కొనుక్కున్నటువంటి కారు ఇక్కడ పార్కింగ్ చేసుకున్నారు. అలాంటిది పెద్ద పెద్ద బండరాళ్ళు విసిరుకొట్టి మొత్తం ఒక భయాన్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ స్థానికులైతే ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పోలీసులకు మేము చెప్పాము కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంటుంది, దీనికి రిటర్నింగ్ వాల్ ఉంటుంది. సో దీన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ గోడకు ఆనుకొని మేము తరచుగా వెళ్తూ ఉంటాం. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళటం ఏంటి, మహిళలు అలాగే ప్రతి ఒక్కరు మగవాళ్ళు డ్యూటీలకు వెళ్తూ ఉంటే సాయంత్రం 5 అయితే చాలు ఇక్కడ గంజాయి బ్యాచ్ ఒక గ్రూప్గా కూర్చుంటారు. వచ్చిపోయేవారిని వెళ్ళిపోయేవారిని బెదిరిస్తూ ఉంటారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న విలువైన సెల్ ఫోన్స్ కానీ లేకపోతే డబ్బులు ఇస్తారా లేకపోతే చంపేయమంటారా అంటూ బహిరంగంగానే విచ్చలవిడిగా తెగింపుతో బెదిరిస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు మేము తెల్లవారి చూసేటప్పటికీ ఇక్కడ వరుసగా పార్కింగ్లో ఉన్నటువంటి 10 వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు అంటూ వీళ్ళంతా స్థానికంగా ఉన్నవాళ్ళు మండిపడుతున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నేను చెప్తూ ఉంటే మీరు మాట్లాడుతున్నారు, ఇక్కడే కూర్చుంటూ. నమస్తే మేడం. నమస్తే అండి. ఇక్కడే అండి గంజాయి బ్యాచ్ అంతా డే అండ్ నైట్, ఒక్క రాత్రులే కాదు పట్టపగలు కూడా ఇక్కడే గంజాయి కొడుతూ ఇక్కడే తాగుతూ ఉంటారు. వాళ్ళని ఏమైనా ఏరా ఇక్కడ ఉన్నారు అంటే గంజాయి బ్యాచ్ అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారండి? మరి 24 గంటలు మత్తులోనే ఉంటారండి. ఎప్పుడు మామూలుగా ఉండేది మామూలుగా ఎప్పుడు వాళ్ళు కనబడరు. ఎప్పుడు మత్తులో అటు ఇటు తూగుతూ మామూలుగా మాట్లాడరు. ఇంచుమించు 10 నుంచి 20 మంది దాకా ఉంటారు. అయితే ఇక్కడ ఉంటారు, లేకపోతే ఆ డౌన్లో ఉంటారు మేడం. మొత్తం ఈరోజు వాళ్ళ ధైర్యం ఏంటో కానీ ఇంచుమించు ఒక 10 కార్లు దాదాపు మొదలుకొట్టి వాళ్ళు ఇంతలాగా చేస్తారని ఏ రోజు అనుకోలేదు. మేము ఎప్పుడు భయపడుతూనే ఉన్నాం, ఏదో జరుగుతుంది, వాళ్ళు ఏమనంటే ఏమైనా చేస్తారేమో అని కూడా ఏ రోజు వాళ్ళు ఏమీ అనకుండా సైలెంట్గానే ఉన్నాం. ఇళ్లల్లో కూడా మాకు మేమే కాపలా ఉండాల్సి వస్తుంది. ఇల్లుకి కూడా గబుక్కమని బయటికి వెళ్దామన్నా చేద్దామన్నా వీళ్ళు ఈ లోపలికి వచ్చి ఏ దొంగతనాలు చేసి ప్రాణహాని జరుగుతుందేమో అని అంత భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది మేడం. ఇంచుమించు ఇది ఈ ఒక్కరోజు కాదండి, 15 సంవత్సరాలుగా ఇదే ప్రాబ్లం ఉన్నది ముందు. ఈ ప్రాబ్లం నుంచి మాకు కొంత గవర్నమెంట్ వారు దీని మీద తగు చర్యలు తీసుకొని ఇలాంటి అరాచకాన్ని అరికడతారని చూస్తున్నాం. మీరు ఉదయం లేచి చూసేటప్పటికి ఏంటి, నానా కారు ఉంది మేడం. అది ఈ లారీ కూడా నాదే మేడం. ఈ రెండే బ్రేక్ చేశారేమో అనుకున్నాను. నావే కదా అంటే ఎవరో, నేను ఎప్పటికప్పుడు దెబ్బలాడుతుంటాను కాబట్టి లారీ బ్యాటరీలు దాచేయడం ఎప్పటికప్పుడు జరుగుతుంటాయి. కానీ ఈసారి ఈ గ్లాసు పగిలిపోయింది, దాని గ్లాసు పగిలిపోయింది. ఇప్పుడు జనాలు వెళ్తున్న చోట వాళ్ళు ఏం చేసినా మనం అడగకూడదు, వాళ్ళు ప్రశ్నించకూడదు. ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరండి. వాళ్ళు ఏం చేస్తున్నా అలా కాముగా ఊరుకోవాలి మనం, అంతే వాళ్ళ పరిస్థితి. మీకు సంబంధించి వ్యాను నానో కారు ఈలోపు కవర్ వేసి ఉంది ఇదిగోటి మేడం. కవర్ ఇక్కడ ఉంది కదా, కవర్ వేస్తుంది, బాగానే ఉంది అనుకున్నాను. ఈ లోపు చూస్తే ఆ రోడ్డు మీద ఇంకో కారు తీస్తారు మేడం. ఆ కారు కూడా పగిలిపోయి ఉన్నాయి. ఎందుకైనా మంచిదని ఇలా టచ్ చేసి చూస్తే మొత్తం పగిలిపోయి ఆ ఓనర్స్ని పిలిస్తే తీసి చూస్తే దీని పగిలిపోయాయి మేడం. ఆ హైవే మీదకి వెళ్తే అక్కడే కొట్టేశారు, ఇక్కడ కిందవి కొట్టేశారు. వీళ్ళు ధైర్యం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదండి. అంటే వీళ్ళు ఇంకెవరిని ప్రాణాలతో బ్రతకనివరా ఏంటి అర్థం కావట్లేదండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా తను ఛాలెంజ్గా తీసుకున్నారు, ఎక్కడ ఏ నేరాలు జరుగుతున్నా దానికి మూలం గంజా బ్యాచ్ అని. సో కాస్త ఆమె 100 days ఒక టార్గెట్ డేస్గా పెట్టుకొని ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తాము ఖచ్చితంగా అని చెప్తున్నారు. మీరు హోమ్ మినిస్టర్ గారికి కూడా ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా? ప్రణామాలు చేసి చెప్తున్నానండి. మేము చాలా భయపడుతూ భయాందోళన నుంచి మా బ్రతుకుల్ని కాపాడమని కోరుకుంటున్నాం సార్. కార్ మీద ఎస్ మాదే. ఓకే, ఇదేంటి పార్కింగ్ పెట్టుకున్నాం? పార్కింగ్ పెట్టాం. ఎప్పుడు మీరు చూసారు ఇలా డ్యామేజ్? జస్ట్ నో ఇప్పుడే వచ్చాను చూసాను అనమాట. నాకు మా వాచ్మెన్ చెప్పారు వచ్చి, మాకు వాచ్మెన్ కాదు సమ్ పర్సన్ చెప్పారు వచ్చి, ఇదిగోండి
ఇదిగోండి చూడు లోపడండి మొత్తం ఈ టోటల్ ఎంటైర్ గ్లాస్ అంతా వాళ్ళు బ్రోక్ చేస్తారు. సో ఇలా అనుకుంటా చిన్న చిన్న పార్ట్స్ అయితే ఓకే, నేను డైలీ లైట్ తీసుకుంటున్నాను, బట్ ఇది బిగ్ కదా ప్రాబ్లమ్. సో దట్స్ వైనా లోపల రాయి చూసారా స్టోన్ ఎంత ఉందో, చాలా ఎక్కువ ఉంది స్టోన్. రాళ్ళు విసిరి ఎందుకు ఈ పైశాచికత్వమో కూడా మనం చెప్పలేము, కానీ చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. ఈ అమ్మ అసలు ఈ రాయి లేపడానికి కూడా చాలా బరువుగా ఉంది. ఇలాంటి వాటితో పగలగొట్టి పైశాచికత్వం అసలు ఏమొస్తుంది, ఒకరికి నష్టం కలిగించడం వల్ల ఏమొస్తుంది ఒకసారి పట్టుకోండి. ఇది ఎంత వెయిట్ ఉంది అసలు. ఇలాంటి రాళ్ళు తీసి ఇప్పుడు దీంతో ఇసురు కొట్టినట్టు ఉన్నారు. దీంతోటే మరి యాక్చువల్లీ ఆఫ్టర్ 1 అండి, బిఫోర్ 1 కాదు, ఎందుకంటే ఇక్కడ ఒక అతను ఉన్నారు. సో తను అడిగాను అనమాట, ఆ సార్ చెప్పారు. సో మ్యామ్ నేను 1 వరకు నేనైతే ఉన్నాను ఇక్కడ, ఎక్కడ పెట్టేద్దాం 1 వరకు ఉన్నాను మ్యామ్, ఇక్కడ మేము వర్క్ చేసుకుంటున్నాను. సో అప్పుడైతే ఎవరు రాలేదు అన్నారు. అయితే ఆఫ్టర్ 1 అనుకుంటున్నాం. గతంలో నుంచి కూడా మనం చూస్తున్నాం, ఈ మధ్య కాలంలో మరీ పేటరేగిపోతున్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తుకు బానిసలై యువత పెడదోవ పడుతున్నారు అని ఇప్పటి వరకు మనం చెప్తున్నాం, కానీ పేటరేగిపోతున్నారు అని అయితే ఈ సిచ్యువేషన్ అర్థమవుతోంది. నిజానికి అదే సమయంలో ఒకవేళ కార్లో ఎవరైనా ఏ బ్యాగ్ మర్చిపోయో వచ్చి ఉంటే వాళ్ళు చూడకుండా దూరంగా అంత రాయి విసురుంటే ఏముండేది, ప్రాణ నష్టం కూడా జరుగుండేది కదా. చాలా అదేదో చిన్నది కూడా కాదు, ఎంత బరువు ఉంది ఆ రాయి. అలాంటి రాళ్ళు దూరం నుంచి విసిరేసి కొట్టడం వల్ల ఇక్కడ మనం చూస్తాం, ఇది ఒక 1000-2000తో కూడా అయిపోయినటువంటి సర్వీస్ కూడా కాదు, వేలు ఖర్చు. ఇట్లా చూడొచ్చు మనం. కొన్ని కార్లు అయితే పాపం పూర్తిగా చుట్టూ ఉన్నటువంటి గ్లాసులు కూడా పగిలిపోయి ఉండేది ఇన్ ఫ్రంట్ ఓన్లీ, కొన్ని ఎక్కడో లోపల బ్యాక్ కూడా కాదు, హౌసెస్ మధ్యలోనే ఉంది. బట్ ఇలా సార్ మీరు ఈ ఏరియానా సార్? ఫాదరా? కానీ ఇట్లా 10 కార్లు ఉన్నాయి ముందు. అదే మేము మార్నింగ్ చూస్తున్నాం, ఎప్పుడు ఇంత జరగలేదు. అసలు ఏంటి జరిగి కావాలని చేశాడా, అసలు ఏంటని అక్కడి నుంచి స్టార్ట్ చేశాడండి. రోడ్డు నుంచి ఇంతవరకు లాస్ట్ ఎండ్కి ఇక్కడ చేశాడు. 10-12 కార్లు, 2 వ్యాన్లు వచ్చేసాడు. వ్యాన్ కూడా చేశాడు. అదే పోలీస్ గంట మార్నింగ్ 7 చూసాం మేము. 6 చెప్పేసరికల్లా అంటే నైట్ 12:30 వరకు ఏమీ లేదు మేడం. 1:30 నుంచి స్టార్ట్ అయింది, 1:30కి అయింది చెప్తున్నారు. అదే అందుకే 1:30కి అయింది. డెఫినెట్గా ఇక్కడ తాగుతుంటారు చాలా మంది, గంజాయి తాగుతున్నారు, 10-15 మంది ఉంటారు ఇప్పుడు. సో అది పోలీస్ వాళ్ళు చూడాలి మరి దాన్ని. చెప్పండి ఏమవుతుంది అసలు ఈ ఏరియాలో? అంటే 3 గంటలకి ఆఫ్టర్నూన్ 3 గంటల పిల్లలు తీసుకుని వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎలా కూర్చొని డైలాగ్స్ గట్టా వేస్తారు వాళ్ళే. ఆటోలో ఉంటారండి దగ్గర ఒక 6-7 ఒక 10 మంది. అంటే ఒక రోజు ఒకళ్ళని కాదు, చాలా వరకు ఉంటున్నారు. అలా ఆడవాళ్ళు రావడానికి కూడా ఇటువైపు భయంగా ఉంది, ఎవరు ఏమంటారో ఏడ్ చేస్తారని. వెళ్ళినప్పుడు కూడా మగవాళ్ళు వెళ్ళినప్పుడు నైట్ టైం గట్టా బళ్ళు ఆపేసి డబ్బులు ఫోన్లు ఇవ్వడం, ఫోన్లు లాక్కోవడం గట్టా చేస్తున్నారు చాలా వరకు. మీరు చూసే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ ఉంటారు? చిన్న పిల్లలేనండి, పెద్దవాళ్ళు ఏం కాదు, అంతా ఒక 17 సంవత్సరాలు ఉంటాయి. మైనర్ వాళ్ళే, మేజర్ ఏం కాదు వాళ్ళే. వాళ్ళు కూడా ఎలాగంటే హెయిర్ అంతా అదొక టైప్ అనమాట. ఈ లొకాలిటీ వాళ్ళు అయితే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది? మేము ఇక్కడ బాబుని స్కూల్లో జాయిన్ చేసి 3 years అవుతుంది. అప్పటి నుంచి కొంచెం ఈ 1 year నుంచి కొంచెం ఎక్కువైపోయింది. వాటర్ బాటిల్స్ తో కొట్టేశారు కదా అతనికి ప్రాణాపాయ స్థితిలో కూడా వచ్చి హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళారు. ఆ రోడ్ అనుకుంటా, సేమ్ గంజాయి బ్యాచ్. బాటిల్స్ తోటి కొట్టేశారు, మందు బాటిల్స్ తోటి. ముసలతనికి అతనికి చాలా హెవీ అయిపోయింది. నా డ్యూటీ వేస్తారు, నేను సెక్యూరిటీ గార్డ్ అనమాట. నా డ్యూటీ వేస్తారు 10 గంటలకు వస్తాను. ఇక్కడ వచ్చేసరికల్లా మొన్న లాస్ట్ టైం అయితే మొన్న 4 నా దగ్గర అడ్డపడ్డారు. అడ్డపడి నా దగ్గర నువ్వు డబ్బులు ఇస్తావు ఇవ్వ, నీ బండి నువ్వు లాగుతామంటా కొంచెం 4-5 దాకా ఉంటారు ఇక్కడ, ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. నువ్వు డబ్బులు ఇస్తావు ఇవ్వంటే నేను నా భయం, నాకు ప్రాణభయం ఉంటుంది కదా, నేను ఆ డబ్బులు పైన పోయాక నేను డబ్బులు ఇస్తాను అనమాట. డబ్బులు ఇస్తే వెళ్ళిపోయాను. అంతేగాని ఇక్కడ డైలీ కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల అంతా కూడా అక్కడ ఆటో ఉంది కదా, ఆ రామాలయం గుడి ఒకటి ఉంది, అక్కడ వరకు కూడా గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉంటారు. మరి ఇక నీ రూట్ అని రావడం భయం వేస్తుంది మాకు. ఆ పక్కన ఈ మాంకాలం కూడా ఇదేమి మనుషులు ఉండే ఏరియా కూడా కాకుండా ఉంటే పోనీ అలాంటి గ్యాంగులు తిరుగుతూనే అనుకోవడానికి. ఇంత పెద్ద అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ ఉన్నా సరే వేరే మన అనకూడదు కానీ ఒక మాట, అందులో ఎస్ఐ గారు ఉంటారు, ఇందులో ఎస్ఐ మేడం ఉంటారు, ఆ ముందుకు వస్తే అక్కడ కానిస్టేబుల్ మేడం ఒకటి ఉంటారు. అంతేగాని అయినా సరే ఎంత కూడా గలీజ్ ఏరియా మాట ఇది.
చాలా దారుణం అండి. అక్కడ ఆ గట్టు ఉంది కదా, ఆ గట్టు మీద కూర్చుంటారు, ఇక్కడ ఒకసారి కూర్చుంటారు, ఇక్కడ ఒకసారి కూర్చుంటారు. నన్ను ఒకసారి అక్కడ కూర్చున్న వాళ్ళకి నన్ను ఆపారు, నువ్వు డబ్బులు ఇస్తావా సత్తవా, డబ్బులు ఇస్తావా సత్తవా అంటే సరే అండి ఇచ్చేస్తాను సార్. నేను నా జాబ్ నుండి ఇస్తావా సత్తవా అని అడిగారు అంతే. ఇస్తావా సత్తవా అంటే దానికి అర్థం అండి, ఇస్తావా చంపమంటే అర్థం అంతే. మరి నాకు ఎందుకురా బాబు, నా పిల్లలతో ఉన్నారు ఎందుకు లేని మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. రాత్రి జరిగిందండి ఈ విషయం. ఉదయం నుంచి చాలా మంది మీడియా వాళ్ళు వచ్చారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ మా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. అందరూ మా దగ్గర కంప్లైంట్ ఇచ్చారా సార్? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాం, విత్ రిటర్న్ గా ఇచ్చామండి. 3 times ఇచ్చామండి, విత్ రిటర్న్ గా ఇచ్చాం. మేము చైతన్య నగర్ కాలనీ వాసుల తరపున మేము ఇచ్చామన్నమాట రిటర్న్ గా. ఈ రోడ్డు ఫామ్ చేసినప్పుడు కూడా మేము చాలా కష్టపడ్డామండి. కష్టపడి రోడ్డు ఫామ్ చేసినందుకు ఒక పక్క కాంపౌండ్ వాళ్ళు ఉండవు, 2 వైపు కూడా ఇల్లులు ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఇక్కడ ఉన్న ఈ గంజాయి బ్యాచ్ బెదిరింపులు ఏమైనా చేస్తున్నారు? చాలా ఎక్కువ మేడం. మేము పగలే వెళ్ళి మా పిల్లల్ని బయట నుంచి తెచ్చుకుంటున్నాం అంటే అర్థం చేసుకోండి. ఆడపిల్లలు ఎవరు ఉంటే రోడ్డు మీదకి వెళ్ళి బస్ దిగంగా కాలేజ్ బస్సు మేము తెచ్చుకుంటున్నాం అనమాట. పరిస్థితి అలా ఉంటుంది. చెప్తున్నారు కదా, చాలా దారుణంగా ఉంది మేడం పరిస్థితి ఇక్కడ నక్కవానిపాలెం. ఇది అవతల రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది. రీసెంట్గా 1 month బ్యాక్ ఒక ఆటో డ్రైవర్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసి రక్తాలు, ఆ ఆటో పగల కొట్టేసి రక్తాలు వచ్చినట్టు కొట్టారు అతన్ని. అయితే ఆడపిల్లలు తిరగడానికి భయపడుతున్నారు. ఇంటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగి రావడానికి కూడా నేను రీసెంట్గా 2 days బ్యాక్ నేను బండి మీద వెళ్తున్నాను, ఇలా ఆ లైన్లోనే అక్కడే ఉన్నారు ఒక 8 మంది 9 మంది రోడ్డు క్రాస్ చేస్తున్నారు. క్రాస్ చేసినప్పుడు మనం హార్న్ కొడతాం, ప్రెస్ చేస్తాం. హార్న్ కొట్టానని నా వెనకతల చివరి వరకు పరిగెట్టి వచ్చారు హార్న్ కొట్టినందుకు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ, భయపడుతూ బతకవలసి వస్తుంది. అక్కడ మనం భయపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. ఇక్కడ నుంచి అంటే పట్టించుకోవట్లేదు అసలు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అసలు ఖాతరే చేయట్లేదు ఇక్కడ ప్రెజెంట్ అయితే. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంత పెద్ద డ్యామేజ్ అయింది, ఏం లేదు మేడం. మా ఏరియాలో అన్యూజ్డ్ కార్స్ ఏమని ముందర తీయించేస్తే అది చాటుతనం అనేది పోతుందండి. ఆ చీకటి అనేది కొద్ది దీన్ని మనం ఇక్కడ నుంచి పంపించామంటే కాస్త దీన్ని రెక్టిఫై చేయొచ్చు. ఇప్పుడు అన్నెసరీ థింగ్, ఇప్పుడు మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. అక్కడ ఒకవేళ వెహికల్ కి సంబంధించి 2 రోజులకు మించి ఒక అనాథరైజ్డ్ వెహికల్ ఎక్కడైనా 2 సంవత్సరాలకు మించి మెయిన్ వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టింది అక్కడ, ఆయిల్ ట్యాంకర్ ఒకటి పెట్టింది అక్కడ. అలాగే ఇదే రోడ్ లో చూడండి, ఇప్పుడు ఈ వ్యాన్ వెనకాల ఒకటి పెట్టింది వెహికల్. ఇలాగ ఫస్ట్ అవి రిమూవ్ చేస్తే ఆటోమేటిక్ వీటిలో ఏంటంటే అన్లాకింగ్లో లేదు, అన్లాక్ చేసి ఉంటుంది. ఈ ఏదైతే మూలన పడేసిన కార్లు ఉన్నాయో వ్యాన్లు ఉన్నాయో ఏం జరుగుతుంది ఎవరికి తెలియట్లా. కాసేపు అయితే ఇంకా అనకూడదు. కానీ ఇక్కడ ఒక లైబ్రరీ ఒకటి ఉంది, ఆ లైబ్రరీకి వచ్చే పిల్లలు కూడా రాలేకపోతున్నారు. ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు లైబ్రరీ పెట్టారు, ఆ లైబ్రరీకి రావడానికి కూడా పిల్లలు, పూర్ ఫ్యామిలీ పిల్లలు వీళ్ళు రాలేకపోతున్నారండి. కొంచెం దీన్ని మాత్రం మీరు మీ మీడియా దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి కొంచెం సాల్వ్ చేయండి మేడం. అయితే చాలు, భయపడుతున్నాం మేము. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి మళ్ళీ మేము హైవేకు రావాల్సి వస్తుంది, వాళ్ళు నడిచి రాలేకపోతున్నారు అని. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ పూర్తిగా మారాలి అంటే పోలీసు నిరంతరము ఇక్కడ గస్తీ పెట్టడం జరిగింది. అలాగే ప్రత్యేకించి ఈ పర్టికులర్ ఈ రోడ్డుకి ఒక బీట్ కూడా అలాట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు 6 to up to 9, అలాగే 9 to మార్నింగ్ 6 వరకు కూడా కంటిన్యూగా మానిటరింగ్ ఉంటుంది. సార్, ఎక్కువ శాతం 3 town లిమిట్స్లో కూడా గంజాయి బ్యాచ్లు, కొన్ని డార్క్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేసామని మొన్న మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో ఏంటి సార్, ఆ డార్క్ స్పాట్స్ జీవీఎంస్తో, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్తో కోఆర్డినేట్ చేసుకొని పర్టికులర్ వల్ల మనం ఇల్యూమినేషన్ పెంచడం, దాని ద్వారా వాళ్ళు ఎక్కడ ఆగివడానికి అవకాశం లేకుండా పెట్రోలింగ్ చేయడం చేస్తాను. ఇది కూడా వీళ్ళందరూ కూడా పోలీసుకి కోఆపరేట్గా పబ్లిక్ కూడా ఉండి మాకు కూడా సమాచారం ఇస్తే ఇమ్మీడియట్గా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా చాలా బాధాకరమైన విషయం, ఈ మధ్యకాలంలో విశాఖ వేదికగా ఆకతాయిలు, గంజాయి, డ్రగ్స్, మధ్యమత్తులో యువత, ఇప్పుడు అతను మాట్లాడుతున్నట్టు కూడా వాళ్ళంతా కూడా యూత్, అలాంటి వాళ్ళు ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉండటం, ఇది ఎక్కడ కంట్రోల్ అవుతుందో కూడా మాకు తెలియట్లేదు. మేమైతే చాలా ప్యానిక్ అవుతున్నాం. పోలీసులే దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఈవెన్ గతంలో ఇన్ని కంప్లైంట్లు వచ్చినప్పుడు ఇలాంటి ఏరియాస్లో ఒక సీసీటీవీ ఫుటేజ్ అయినా సీసీటీవీ పెట్టాలి, దాని మానిటరింగ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది మహిళలు అయితే మేము నడి రోడ్డుపై ఇలా వెళ్ళాలి అంటే, మా ఇంటికి వెళ్ళాలంటే 12 దాటితే చాలమ్మా వణికిపోవాల్సి వస్తుంది. ఇక్కడ అంతమంది ఉంటారు, ఒకరో ఇద్దరమో వెళ్ళిన వాళ్ళు మేము ఎలా వారించగలుగుతాం, వాళ్ళు ఏం చేస్తారో ఆ మత్తులో తెలీదు, ఏది ఉంటే అదే ఈసిరేస్తారు. అక్కడ వాహనాలని అంతలా డ్యామేజ్ చేశారంటే రేపొద్దున మనుషులు వాళ్ళని ఏమైనా అడిగితే వాళ్ళు మమ్మల్ని బ్రతకనిచ్చే పరిస్థితులు ఉంటాయి అనేది ఇక్కడ మహిళలు తీవ్రమైనటువంటి భయాందోళనతో కూడినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడి నుంచి సీసీటీవీలు ఏర్పాటు చేసి మానిటర్
మానిటరింగ్ కంపల్సరీగా జరగకపోతే మేము ఇళ్లల్లో ఉండే పరిస్థితులు కూడా ఉండవు. చిన్నపిల్లలు ఇలా స్కూల్కి వెళ్ళాలన్నా, మహిళలు ఇటువైపు వెళ్ళాలన్నా కూడా తీవ్రమైనటువంటి భయాందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.